గిబియోను కదా, గిబియోను అనే పట్టణం, గిబియోను అనే పేరుకు కొండ లేదా ఉన్నతమైన ప్రదేశం అని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువు ఉన్నతమైన వాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన నివసించే స్థలం కూడా ఉన్నతమైనది అన్నాడు కదా. అంత మాత్రమే కాదు, ఆయన పిల్లలమైన మనం కూడా ఉన్నతమైన స్థలంలో నివసించాలి అంటే ఉన్నతమైన రీతిలో మన భక్తి జీవితం ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రభువుని పోలి మన భక్తి జీవితం ఉన్నతంగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, గిబియోనీలు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్న కారణాన్ని బట్టి అక్కడున్నటువంటి రాజులు మిత్రులే ఒకప్పుడు, కానీ వారు ఇశ్రాయేలీయుల మీదకి లేదా గిబియోనీయుల మీదకి వారు వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. సంధి చేసుకోవడం అనే మాటను ప్రభువుని అంగీకరించటం కదా. ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి కొన్నిసార్లు హింసలు ఎదురవుతాయి, దోషణ ఎదురవుతాయి, అవమానం ఎదురవుతుంది. కానీ ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలి కదా. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస నందుదురు అని దేవుని వాక్యంలో మనం గమనించాం. అంత మాత్రమే కాదు, అటువంటి పరిస్థితుల్లో గిబియోనీలు వారు అందరూ శూరులని రాయబడి ఉంది కదా. హాయి కంటే గొప్ప పట్టణం. అంత మాత్రమే కాదు, రాజధానుల్లో ఒకటిగా ఎంచబడింది. కానీ అక్కడున్న ప్రజలు కూడా వారు బలహీనులు కాదు, వారు అందరూ శూరులని రాయబడింది. వారు శూరులైన గొప్ప పట్టణం అయినప్పటికీ కూడా వారు ఆశ్రయించిన విధానం కదా, యెహోషువను వారు ఆశ్రయించారు. కనుక పరిస్థితులు మనకు ఊహించని పరిణామాలు మన జీవితంలో ఎదురైనప్పుడు కదా, వారి జీవితంలో అది ఊహించని పరిణామమే గిబియోనీలు కదా. అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు అమోరీ రాజులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయవలసిన వారు గిబియోనీలతో యుద్ధానికి దిగారు. కనుక ఆ పరిస్థితుల్లో వారు యెహోషువను ఆశ్రయించగా వారు జయము నొందినట్లుగా మనం చూసాం. కనుక ఊహించని పరిణామాల్లో గుండా వెళ్ళినప్పుడు మనుషులు కాదు మన ఆశ్రయం, మన ప్రభువే మనకు ఆశ్రయం. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో మనం చదివాం. ఆ రీతిగా వారు సహాయం కోరినప్పుడు ఇశ్రాయేలీయులందరూ యోధులు కూడి వచ్చి వారితో యుద్ధం చేశారు, వారిని కత్తివాత హతం చేశారు. అంత మాత్రమే కాదు, 11వ ఆఖరిలో చెప్పినట్లుగా ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి కదా. ప్రకృతిని ఉపయోగించి ప్రభు వారి మీద జయాన్ని అనుగ్రహించాడని ఆ రాత్రి జ్ఞాపకం చేసుకుని మనం ముగింపు చేశాం. తిరిగి రాత్రి 12 నుండి మనం 15 వరకున్న వచ్చిన భాగాలు చదువుకున్నాం, కానీ అధ్యాయం అంతా మనం జ్ఞాపకం చేసుకొని ముగింపు చేద్దాం. మంచిది. ఇక్కడ 12వ వచనం నుండి 12వ వచనంలో మనం గమనించినప్పుడు యెహోషువ చేసిన ఒక ప్రార్థన మనకి కనబడుతుంది కదా. యెహోషువ చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిది. ఈ ప్రార్థనను గమనించినప్పుడు 12వ వచనంలోనే అన్నాడు చూడండి, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను అన్నాడు కదా. యెహోషువ ఇశ్రాయేలీయులు వినుచుండగా ప్రార్థన చేసెను అన్నాడు కదా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులు అందరూ వినేటట్లుగా, అంటే ఆయన బహిరంగంగా ప్రార్థన చేస్తున్నాడు కదా, రహస్యంగా ప్రార్థన చేయలేదు, బహిరంగంగానే ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు సమాజం అందరి ఎదుట ప్రార్థిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు సమాజం అంతా వినేట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థన మనం గమనించినప్పుడు
ఒక వినూత్నమైన రీతిలో ఈ ప్రార్థన మనకి కనబడుతుంది కదా. చూడండి, ఆ ప్రార్థన మనం గమనించినప్పుడు, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నాడు కదా. యెహోషువ చేసినటువంటి ఈ ప్రార్థన ఒక క్రొత్తగా లేదా వింతగా వినూత్నమైన రీతిలో ఈ ప్రార్థన మనకి కనబడుతుంది కదా. యెహోషువ ఎలా ప్రార్థన చేశాడంటే, ఒక కాన్ఫిడెంట్గా ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతుంది కదా. ధైర్యంగా ప్రార్థన చేశాడు, అందరి ఎదుట ప్రార్థన చేశాడు. ధైర్యంగా మాత్రమే కాదు, కానీ ఒక కాన్ఫిడెంట్గా ప్రార్థన గమనించినప్పుడు, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము అని ఒక కాన్ఫిడెంట్గా ప్రార్థిస్తున్నాడు కదా. గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు మనం ఎరుగుదాం కదా. కన్నీటితో చేసిన ప్రార్థనలు ఉన్నాయి, దుఃఖంతో వేదనతో చేసిన ప్రార్థనలు ఉన్నాయి, భారభరితమైన ప్రార్థనలు ఉన్నాయి, ఆపదలో ప్రభు సహాయం కొరకు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ రీతిగా మనం గమనించినప్పుడు ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఇక్కడ చేసినటువంటి యెహోషువ చేసిన ఈ ప్రార్థన కొంత వినూత్నంగా ఎందుకు కనబడుతుందంటే, ఒక కాన్ఫిడెంట్గా యెహోషువ చేశాడు కదా. అంటే ఖచ్చితంగా ఇది జరగాలి అన్నట్లుగా ఆయన ప్రార్థనలో ఆ భావన లేదా ఆయన ప్రార్థించిన విధానం కూడా చాలా క్రొత్తగా మనకి కనబడుతుంది కదా. మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా లేదా అసలు ఈ ప్రార్థన ఇలాగూ చేయటానికి గల కారణాలు కదా. ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా, అంత విశ్వాసంతో లేదా అంత నమ్మికతో యెహోషువ ప్రార్థించటానికి దీని వెనుకున్న కారణాలు మనం గమనించినప్పుడు, చూడండి, మొదటిగా ఆయన అంత విశ్వాసంతో కాన్ఫిడెంట్గా ప్రార్థించడానికి గల మొదటి కారణం ఏమిటంటే, యెహోషువ దేవునితో ఉన్న సంబంధం మొదటిగా, లేదా యెహోషువ ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని భయము లేదా దేవునికి లోబడే తత్వం లేదా దేవుని వాక్యానికి ఆయన ఇచ్చిన విలువ కదా, వీటన్నిటినీ యెహోషువ యొక్క భక్తి జీవితం అనవచ్చు మనం కదా. అంత కాన్ఫిడెంట్గా యెహోషువ ప్రార్థించడానికి గల మొదటి కారణం ఏమిటంటే, యెహోషువ భక్తి జీవితం అంటే దేవునితో ఆయనకున్న సంబంధం కదా. యెహోషువ భక్తి జీవితం కదా. చూడండి, దీనికి సహాయకరంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అన్నాడు కదా. యెహోవా యందలి భయభక్తులు దేన్ని పుట్టిస్తుందంట? బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. యెహోషువ దేవునితో ఉన్న ఆ సంబంధం లేదా యెహోషువ కలిగి ఉన్న భక్తి జీవితం కదా, యెహోషువ కలిగి ఉన్న భయభక్తులు కదా, ఆయనకి ధైర్యాన్ని కలగజేసినాయి కదా. ధైర్యంగా అందరి ఎదుట ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, కాన్ఫిడెంట్గా ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక యెహోషువ యొక్క భయభక్తులు, భక్తి జీవితం ప్రాముఖ్యంగా మనం ఆయన ప్రార్థనకు ఆ రీతిగా ప్రార్థించడానికి గల మొదటి కారణంగా మనం గమనించవచ్చు కదా. ఒక వ్యక్తిని మనం ఏదైనా అడుగుతున్నాం లేదా అడిగే విధానంలో ఎప్పుడు తేడా వస్తుందంటే, ఆ వ్యక్తితో మనకున్న సంబంధ బాంధవ్యం కదా, ఆ వ్యక్తితో మనకు ఎక్కువ సత్సంబంధం, మంచి సంబంధాలు ఉంటే నేరుగా ఏమంటాం, నాకు అది కావాలి అని మనం కాన్ఫిడెంట్గా అడుగుతాం. సరి అయిన సంబంధం లేకపోతే రిక్వెస్ట్గా లేదా ఏదో దయనీయంగా ఏదో కోరుకున్నట్లుగా మనం అడుగుతాం కదా. మన పరిస్థితులు తెలియజేసి అడగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనకి సత్సంబంధం లేదా ఒక స్నేహితుడితో ఉన్నటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు
నేరుగా వెళ్ళి మనం నాకు ఇది కావాలి అన్నట్లుగా మనం వారిని కోరుకుంటాం. రిక్వెస్ట్ ఉండదు దాంట్లో కదా, ఒక కమాండ్, ఒక డిమాండ్ లేదా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. కనుకనే యెహోషువ ప్రార్థనను మనం గమనించినప్పుడు ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ను ఆ ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఎందుకు అటువంటి కారణం కాన్ఫిడెన్స్ యెహోషువకు వచ్చిందంటే, యెహోషువ ప్రభువుతో ఉన్నటువంటి ఆ సంబంధం కదా. వాస్తవానికి మోషే బ్రతికున్న దినాల్లోనే ఒక నాయకుడిగా ఎదిగాడు యెహోషువ కదా. మోషే బ్రతికున్న దినాల్లోనే యుద్ధ వీరుడు, యుద్ధ నేర్పరి, కానీ దాగి ఉన్నాడు, గుడారంలో దాగి ఉన్నాడు అని ప్రారంభ అధ్యాయాల్లో మనం ఆలోచన చేశాం. మోషే బ్రతికున్న దినాల్లోనే ఒక నాయకుడిగా, యుద్ధ వీరుడిగా ఉన్న ఆ యెహోషువ మోషే దినాల్లో ఎక్కడా కూడా పైకి కనబడలేదు ఆయన కదా. పైకి కనబడటానికి అవకాశం ఉన్నది కానీ ఎక్కడ కూడా పైకి కనబడలేదు. ప్రభు సమయం కొరకు వేచి ఉన్నాడు కదా. ప్రభు ఎప్పుడు లేపి నియమిస్తాడో, ప్రభు ఎప్పుడు కోరుకుంటాడో ఆ సమయంలోనే ఆయన ప్రజలందరికీ ఒక నాయకుడిగా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని శిరసత్వానికి లోబడిన యెహోషువను మనం చూస్తున్నాం కదా. ఆయనకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది కదా, నాయకత్వ పటిమ ఉంది, యుద్ధ నేర్పరితనం ఉంది. అయినప్పటికీ కానీ ఆయన ముందుకు వచ్చి ఆయన చేసినవాడు కానే కాదు. ప్రభు యొక్క శిరసత్వానికి లోబడ్డాడు. కనుకనే యెహోషువ ఒక మంచి లీడర్గా ఎమర్జ్ అయ్యాడు తర్వాత కదా. దేవుని సమయం కొరకు కనిపెట్టడం కదా, దేవునికి లోబడటం, విధేయత కదా, దేవుని యొద్ద తగిన సమయం కొరకు కనిపెట్టినటువంటి యెహోషువను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకున్న భక్తి జీవితం, ఇవన్నీ కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవునితో ఆయనకున్న సంబంధం లేదా దేవునితో ఆయనకు ఉన్నటువంటి ఆ భక్తి జీవితం, వీటన్నిటిని బట్టి కూడా ఆయన కాన్ఫిడెంట్గా మొదటిగా ప్రార్థించగలిగాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక విశ్వాసులమైనటువంటి మనం కూడా ప్రార్థనలో కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మన భక్తి జీవితం మీదే మనకి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మన భక్తి జీవితం సరైన విధానంలో ఉంటుందో, ఎప్పుడైతే మన భక్తి జీవితం ప్రభువుని సంతోషపరిచేటువంటి భక్తి జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మన భక్తి జీవితం ప్రభువు కోరుకున్నటువంటి స్థాయిలో మన భక్తి జీవితం ఉంటుందో, ఆటోమేటిక్గా మన ప్రార్థన కూడా అటువంటి కాన్ఫిడెన్స్తో మనం చేయగలం. మంచిది, దాటిపోదాం. రెండవ కారణం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా యెహోషువ చేయగలిగాడని మనం గమనించినప్పుడు, రెండవది దేవుని యందలి నమ్మికగా మనం గమనిస్తున్నాం కదా. దేవుని యందలి నమ్మిక కదా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్లు వేరు మొదలుకొని ఎండి ఎండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని, బోధకుడా, ఇదిగో నేను శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినప్పుడు 24వ వచనం చూడండి. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేరుగా ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను ఏమన్నాడు? పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు కదా. నమ్మిక ఉంచటం కదా, నమ్మటం ప్రభు మనకి చేస్తాడు అనేటువంటి నమ్మిక ఉంచటం కదా. ప్రార్థనలో ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుందంటే, ప్రభు మనకు అడిగిన వాటిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు, దయచేస్తాడు అనే నమ్మిక లేదా
పొంది ఉన్నాము అని నమ్ముడి అంటున్నాడు కదా. వేటిని గురించి అయితే మనం కోరుకుంటున్నామో, వేటిని గురించి అయితే మనం వేడుకుంటున్నామో వాటిని పొంది ఉన్నామని నమ్మటం, అది నమ్మిక కదా. అప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా. యెహోషువ ఎలాగో ప్రార్థించాడంటే సూర్యుడిని చంద్రుడిని నిలిపివేయమని ప్రార్థించాడు కదా. ఆ పొంది ఉన్నాము, అది జరిగింది అన్నట్లుగా ఆయన ప్రార్థన చేశాడు కదా. విశ్వాసులమైనటువంటి మనం కూడా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే వాటిని పొందుకున్నాం కదా. ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నామా, దాన్ని పొందుకున్నాము, ప్రభు అనుగ్రహిస్తాడు కదా. గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నామా, దాన్ని పొంది ఉన్నాం కదా. లేదా అనారోగ్య పరిస్థితుల గురించి ప్రార్థిస్తున్నామా, ప్రభు స్వస్థతను అనుగ్రహించాడు కదా, నెమ్మదిని దయచేశాడు అని పొంది ఉన్నాము అనేటువంటి నమ్మిక కదా. నమ్ముడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును, మీకు కలుగజేయునని మీతో చెప్పుచున్నాను అన్నాడు కదా. ప్రభు విశ్వాసులమైనటువంటి మనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు కదా. ఉద్యోగం కానీ, గర్భఫలం కానీ, ఆరోగ్యం కానీ ఏదైనా మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు కదా. ఆ నమ్మిక మనం కలిగి ఉండాలి కదా. తన సొంత కుమారుని కూడా మనకు అనుగ్రహించడానికి వెనుదీయని ఆయన సమస్తమును మనకెందుకు అనుగ్రహించడని రోమాపత్రికలో భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక పొంది ఉన్నాము అని నమ్మండి కదా. యెహోషువ ప్రార్థన వెనుక ఉన్న రెండవ కారణం ఏమిటంటే నమ్మిక. ప్రభు అనుగ్రహిస్తాడు, ప్రభు కలగజేస్తాడు, ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తాడు అనే నమ్మిక ఉండటాన్ని బట్టి అంత కాన్ఫిడెంట్గా చేయగలిగినట్లుగా మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, మూడవ కారణాన్ని మనం గమనించినప్పుడు హబక్కూకు గ్రంథం చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నీ ఈటెలు తలతల్లాడగా సంచరించు నీ బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములో ఆగిపోదురు అన్నాడు కదా. సూర్యచంద్రులు ఎక్కడ ఆగిపోతారంట? తన నివాసములో ఆగిపోదురు అన్నాడు కదా. యెహోషువ ఎలా అని ప్రార్థించాడు? సూర్యుడిని చంద్రుడిని నిలిపివేయమని ప్రార్థించాడు కదా. ఇక్కడ హబక్కూకు 3:11లో ఇక్కడేం రాయబడి ఉంది? సూర్యచంద్రులు తమ నివాసములో ఆగిపోవుదురు. అంటే యెహోషువ ప్రార్థన వెనుకున్న మూడవ కారణం ఏమిటంటే దేవుని శక్తి సామర్థ్యాలను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఈ కోటాను కోట్ల నక్షత్రాలు కానీ ఆయన వాటిని సృజించినటువంటి సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన నిర్వహిస్తున్నటువంటి సార్వభౌముడు. ఈ సృష్టి యావత్తు ఆయన ఆధీనములో ఉన్నాయి. ఈ సృష్టి యావత్తు ఆయన చేతి కింద ఉన్నాయి, ఆయన నడిపించినట్లుగా నడుస్తున్నాయి అని ఎరిగినటువంటి వాడుగా యెహోషువ మనకి కనబడుతూ ఉన్నాడు కదా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవే నాకు భోజన పదార్థములు ఆయను కదా. యోబు గ్రంథంలో మనం గమనించినప్పుడు 8వ వచనం కూడా చూడండి. 8వ వచనం, ఆహా నా విన్నపములు నాకు నెరవేర్చబడును గాక, నేను కోరిన దాన్ని దేవుడు నెరవేర్చును గాక అంటున్నాడు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు నేను కోరిన దానిని నెరవేర్చును గాక అంటున్నాడు. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక అన్నాడు కదా. తాను చేసిన విన్నపము నెరవేర్చబడును గాక అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని యొక్క సామర్థ్యాలు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యాలు
మనం గమనించినప్పుడు ఆయన భూమిని ఆకాశాన్ని సృజించటం మాత్రమే కాదు, కానీ వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకుడు అని. కనుక మనం ప్రార్థించే సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన శక్తిని ఎరిగినటువంటి వారంగా ఉండాలి కదా. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కంటే, మనం ఎదురవుతున్నటువంటి సమస్యల కంటే, మన ఎదురున్నటువంటి ఈ జటిలమైన సమస్య కంటే మనం కలిగి ఉన్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అనేది మనం గమనించాలి కదా. మనం నమ్మినటువంటి మన దేవుడు ఎంత సార్వభౌముడు, మనం ప్రార్థించే, మనం ఆరాధించే, మనం సేవించే ఈ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అని మనం నిజంగా గుర్తెరిగినప్పుడు మన ప్రార్థనలో అటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకి వస్తుంది. యెహోషువ కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఏమిటంటే ఆయన దేవుని శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించినప్పుడు ఆ ప్రార్థన వెనుక, ఆ కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఏమిటంటే ఆ మనవి ఎవరి కొరకు చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు కదా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేయటం కొరకు, లేదా వారిని ఆశ్రయించిన గిబియోనీలో పక్షాన యుద్ధం చేయటం కొరకు కదా. దేవుని ప్రజల కొరకు కదా, దేవుని పని కొరకు మనం ఏ మనవి చేసినా కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అందులో సందేహం ఏం లేదు కదా. దేవుని ప్రజల క్షేమం కొరకు, పరిశుద్ధుల క్షేమం కొరకు, దేవుని పనివారి సేవకుల కొరకు, సువార్థికులు సేవకులు వారి కొరకు మనం చేసే ప్రార్థన, లేదా దేవుని పని కొరకు మనం చేసేటువంటి ప్రార్థన, అది ఆయన తప్పకుండా ఆయన వింటాడు, తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల కొరకు చేస్తున్నాడు యెహోషువ ప్రార్థన కదా. వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు కనుక వారి విషయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాడు యెహోషువ. కనుక ప్రభువు కొరకు చేసేటువంటి ప్రార్థన, ఆయన పని కొరకు చేసేటువంటి ప్రార్థనగా మనం చూస్తున్నాం కదా. ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినట్లుగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనం తిమోతిని గురించి ప్రస్తావిస్తూ పౌలు అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని కదా. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను అన్నాడు కదా. తిమోతి ఏం చేశాడు? తన సొంత కార్యాలు జరిగించలేదు కదా. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ ప్రభువు కార్యాలను చూసినటువంటి వాడు ఎవరు? తిమోతి. అంత మాత్రమే కాదు, సువార్త వ్యాపకము నిమిత్తము కదా. దైవజనుడైన పౌలు ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో దైవజనుడైన పౌలుకి ఆ రీతిగా సేవ చేశాడు. సువార్త పనిలో సహకారిగా ఉన్నాడు, జత పనివాడిగా ఉన్నాడు, ప్రభువుని ప్రేమించాడు, ఆయన పనిని ప్రేమించాడు, ఆయన పనివారిని ప్రేమించాడు. కనుకనే తిమోతి 2వ పత్రికలో ఆయన గురించి ప్రస్తావిస్తూ దైవజనుడా అని సంబోధించడం జరిగింది కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తాడో, ఆయన పనిని ప్రేమిస్తాడో, తప్పకుండా ఒక రోజున ఏమవుతాడు? సక్సెస్ఫుల్గా నిలుస్తాడు. ప్రభు అందరి ఎదుట వారిని ఊరేగిస్తాడు. తిమోతిని అలాగే పౌలు తర్వాత ఒక దైవజనుడుగా నియమించాడు కదా. శీల ఉన్నాడు, ఎపఫ్రా ఉన్నాడు, తీతు ఉన్నాడు, కానీ తిమోతిని దైవజనుడా అని ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఎప్పుడైతే ప్రభు పనిని మనం ప్రేమిస్తామో, ప్రభువుని ప్రేమిస్తామో, ఆయన పనివారిని ప్రేమిస్తాం, ఆయన పనివారి కొరకు, ఆయన పని కొరకు మనం చేసే ప్రార్థన ఆయన తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు, ఆలకిస్తాడు, గణపరుస్తాడు కదా. ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనను గణపరుస్తాడు. తప్పకుండా ఆ వ్యక్తిని కూడా ఆయన గణపరిచేటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్ల. కనుక యెహోషువ ప్రార్థన వెనుక కాన్ఫిడెన్స్ వెనుక, ఆ ప్రార్థనలో ఉన్న కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న 4 కారణాలు మనం గమనించినప్పుడు, మొదటిగా అతడు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది దేవుని యందలి నమ్మిక ఉంచినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. మూడవదిగా ఆయన దేవుని శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా ఆయన దేవుని ప్రజల కొరకు ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లలు. మంచిది. దీనికి సహాయకరంగా ఇంకా
యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం వచనం 20. 60వ అధ్యాయం వచనం 20. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అన్నాడు కదా. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం మనం చదువుకున్న ఆ వచనం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అన్నాడు కదా. సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు కదా. 13వ వచనంలో ఏమంటున్నాడు? సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అన్నాడు కదా. సూర్యుడు ఎంతకాలం నిలిచిపోయాడు? ఒక నాడెల్లా నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సూర్యుడు సాయంత్రం అయితే అస్తమించాలి, కానీ ఒక నాడెల్లా అస్తమించకుండా నిలిచిపోయాడు. అంటే ఒక రోజులో ఒక హాఫ్ డే ఉంటుంది, ఒక హాఫ్ నైట్ ఉంటుంది. అంటే ఒక డే ఎక్స్టెండ్ చేయబడింది. యెహోషువ ప్రార్థన వల్ల ఒక పగలు పొడిగించబడింది, ఒక డే ఎక్స్టెండ్ చేయబడింది. ఎంత విశేషమైన సంగతి! ప్రకృతికి విరుద్ధమైన కార్యం వాస్తవానికి. ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించలేదు అన్నాడు. దేవుని గంభీరమైన కార్యాలు ఎంత విశేషమైనవో మనం చూస్తున్నాం. ప్రభు యెహోషువ మనవి ఆలకించి ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దాన్నే యెహోషువ 60వ అధ్యాయం 20లో మనం చదివాం. చూడండి. నీవు సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అన్నాడు కదా. 20వ వచనం ఆఖరిలో చెప్పాడు, సూర్యుడు అస్తమింపడు, చంద్రుడు క్షీణింపడు అంటూ ఏమన్నాడు? నిత్యమైన వెలుగుగా ఉంటాడు యెహోవా అంటూ, నీ దుఃఖ దినములు సమాప్తమవును అన్నాడు కదా. సూర్యుడు అస్తమించలేదన్నా, చంద్రుడు క్షీణించలేదన్నా, వెలుగుగా ఉంది అంటే దానికి అర్థం ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అన్నాడు కదా. అంతవరకు దుఃఖంలో ఉన్నావేమో, ఇంతవరకు వేదనలో ఉన్నావేమో, ఇంతవరకు నిట్టూర్పులో ఉన్నావేమో, ఇంతవరకు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమాయను అని. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు అన్నాడు. దేవుని వాగ్దానం ఎంత విశేషమైనది! నీ దుఃఖ దినములు సమాప్తమాయను అంటున్నాడు కదా. ప్రభు మనల్ని కన్నీటిని తుడిచేవాడు, మన వేదనను సంతోషంగా మలచేవాడు, మన నిట్టూర్పును ఆనందంగా గానముగా మార్చేటువంటి దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమాయను అంటున్నాడు కదా. అంత మాత్రమే కాదు, 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు అన్నాడు కదా. యెహోవా ఎవరి మాట విన్నాడు? ఒక నరుని మనవి వినిన దినము అన్నాడు కదా. ఒక నరుడు కదా. యెహోషువ ఎవరు? యెహోషువను మనం గ్రంథమంతట్లో మనం గమనించినప్పుడు యెహోషువ ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక విధేయత కలిగిన వాడుగా, ఒక గంభీరమైనటువంటి భక్తుడిగా మనకి కనబడతాడు. కానీ ఆయన గురించి ప్రస్తావిస్తే ఏమని రాశాడు పరిశుద్ధాత్మ? ఒక నరుని మనవి అన్నాడు కదా. ఒక నరుని మనవి. యెహోషువ ఒక నరుడు కదా. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడు అని రాయబడి, ఊజు దేశంలో యోబు అని ఒక మనుష్యుడు అన్నాడు కదా. ఇవన్నీ మనకి ప్రోత్సాహకరమైన మాటలు ప్రియుల. ఒక నరుడు, ఒక మనుష్యుడు. కానీ వారు ప్రార్థన చేయగా ప్రభు గంభీరమైన కార్యాలు జరిగించాడు కదా. ఏలియా జీవితంలో ఏలియా
దినాల్లో కూడా జరిగిన ఒక సంఘటన మనం గమనించినప్పుడు చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుదాం. ఒక విధవరాలు కుమారుడు అక్కడ చనిపోయినట్లుగా మనం ఎరుగుదాం. 21వ వచనం చూడండి. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చూసుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా 22లో అంటున్నాడు, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అన్నాడు కదా. ఒక విధవరాలు ఉంది, ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించాడు. ఆ సందర్భంలో దైవజనుడైన ఏలియా ఆయన చేసిన ప్రార్థనను 21, 22 వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణమును మరలా రానిమ్మని ప్రార్థింపగా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ ప్రాణం మరలా రానిచ్చెను, వాడు బ్రతికెను. ఒక చిన్నవాడు మరణించాడు, చనిపోయాడు. కానీ తిరిగి ఏలియా చేసిన ప్రార్థనను బట్టి తిరిగి ఆయన ఆ చిన్నవాడు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక భక్తులు ఇలాగూ వారి ప్రార్థనా జీవితం, వారి అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, నీవు నేను ప్రార్థించినప్పుడు కూడా ప్రభువు మన మనవి ఆలకిస్తాడు. మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఆయన ఎవరు ప్రార్థించినా ఆయన వింటాడు. దైవజనులు మాత్రమే కాదు, ఆనాడున్న ఏలియా, ఆనాడున్న యెహోషువ, ఆనాడున్న మోషే, ఆనాడున్న దావీదు వారు మాత్రమే కాదు, ఈనాడున్న నీవు నేను చేసే ప్రార్థన కూడా ఆయన వింటాడు. కానీ మన భక్తి జీవితం దానికంటే ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తున్నాం. యెహోషువ ప్రార్థన విన్నాడు అంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం, ఆయన భక్తి జీవితం, ఆయన నమ్మకత్వం, ఆయన దీనత్వం, ఆయన సేవకత్వం కదా, ఇవన్నీ కదా, ఇవేవి లేకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ప్రభు అంగీకరింపడు. మన ప్రార్థన కంటే, మన ఆరాధన కంటే, మన సేవ కంటే, మన పరిచర్య కంటే మన భక్తి జీవితం అది ప్రాముఖ్యమైన సంగతి. దేవునితో మనకున్న సత్సంబంధం, దేవునితో మనకున్న సహవాసం, వ్యక్తిగతంగా ఆయనతో మనకున్న సత్సంబంధం అది ప్రాముఖ్యమైన సంగతి. యెహోషువ అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ప్రార్థన ఆలకించి ప్రభు ఆశ్చర్యమైన రీతిలో అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలోని 16, 17 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16, 17. ఆ రాజుల 5గురు పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్నారు. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5గురు దొరికిరని యెహోషువకు తెలపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమును ఖడ్డముగా గొప్ప రాళ్ళు దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచిడి అన్న. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షాన యుద్ధం చేశాడు కదా, వారి పక్షాన యుద్ధం చేశాడు అనే దానికి 10వ వచనంలో అన్నాడు, ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా అన్నాడు. 11వ వచనంలో ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అన్నాడు. 12లో సూర్య చంద్రులు నిలిపివేయటాన్ని బట్టి వారందరినీ హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈ రీతిగా దేవుడైన యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అయితే ఆ 5గురు రాజులు ఏం చేయారు? వారు పారిపోయి ఒక గుహలో కానీ వారు దాగుకున్నారు, కానీ యెహోషువ వారిని విడిచిపెట్టలేదు కదా. ఆ గుహ ఎక్కడుందో కనుగొన్నారు, దాగి ఉన్న వారిని పట్టుకున్నారు. తరువాత వారిని ఏ రీతిగా హతం చేశారో 24, 25 వచనాల్లో మనం చూస్తున్నాం. కనుక దేవునికి మరుగైనదేదీ లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి కదా. ఇర్మియా గ్రంథం చూడండి ఒక మాట, 23వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం
24వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతటా నున్నవాడను కావున ఇదే యెహోవా వాక్కు అన్నాడు కదా. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా అంటున్నాడు కదా. దేవుని కన్నులు కప్పి ఎవరైనా దాగగలరా కదా? అంటే దేవుని కన్నులు కప్పి ఎవరైనా జీవించగలరా కదా? దేవునికి తెలియకుండా రహస్యంగా నీవేమైనా చేయగలవా కదా? ఎవరు ఏం చేయలేరు అనే సంగతిని ఇక్కడ నేను భూమి ఆకాశములు ఎందంతటా నున్నవాడను కానా అంటున్నాడు కదా. రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా అని గమనిస్తాడు. ఆనాడు 5 రాజులు రహస్యంగా గుహలో దాక్కుందాం అనుకున్నారు, కానీ యెహోషువ వారిని పట్టుకున్నాడు, వారిని బంధించారు, తర్వాత వారిని హతం చేసినట్లుగా తర్వాత వచనాల్లో చూస్తున్నాం. కనుక దేవుని కళ్ళు గప్పి నీవేమీ చేయలేవు అనే సంగతిని గమనించాలి కదా. నీవే స్థితిలో ఉన్నా, ఎటువంటి రహస్యమైనటువంటి పాపాన్ని జరిగిస్తున్నా, ఎటువంటి రహస్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నా, ఎటువంటి రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్నా మనుషులు కళ్ళు కప్పొచ్చేమో కానీ ఆయన కళ్ళు కప్పలేం కదా. భూమి ఆకాశములందంతటా ఆయన చూడగలిగిన దేవుడు కదా. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సీసీ కెమెరాలు కొంత మరుగవచ్చు, కానీ ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు కదా. నీవే స్థితిలో ఉన్నా కానీ ఆయన్ను మరుగైనది ఏదీ లేదు. రహస్యమందున్న వాటిని కూడా ఆయన వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు. కనుక రహస్యమైనటువంటి కార్యాలు ఏమున్నా కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం అది మంచిది. లేదంటే దేవుడు వాటిని చూసినప్పుడు, దేవుడు వాటిని గ్రహించినప్పుడు కదా, వారి దుస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. ఆ 5 రాజులు వారిని ఉరితీసినట్లుగా తర్వాత గుహలో మనం అక్కడ గమనించగలం. కనుక దేవునికి మరుగైనది ఏదీ లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి. తిరిగి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, ఆ 5 రాజుల్ని హతం చేసినట్లుగా మనం 25వ వచనం లేదా 26 వరకు మనం చూడగలం. అంత మాత్రమే కాదు, 28వ వచనంలో మనం గమనించినప్పుడు యెహోషువ మక్కేదాను పట్టుకున్నాడు, దాని రాజులను కత్తివాత హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా 29-30 వచనాల్లో లెబ్నానుకు వచ్చి లెబ్నాను వారితో యుద్ధం చేశాడు, అక్కడ వారిని స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 31-32 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు అందరూ లాకీష్కు, లెబ్నాన్ నుండి లాకీష్కు వచ్చి దాని దగ్గర దిగి లాకీష్ వారితో యుద్ధం చేశారు, వారిని కూడా కత్తివాత హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 33వ వచనంలో లాకీష్కు సహాయం చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషంగా అతని జనులను హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా గమనించినప్పుడు 36వ వచనంతో ఎగ్లోను నుండి హెబ్రోను మీదకు పోయి దాని జనులతో యుద్ధం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే 38వ వచనంలో యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి అక్కడ కూడా వారిని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా గమనించినప్పుడు 41వ వచనం చూడండి. 41వ వచనం, కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను అన్నారు కదా. యెహోషువ జయించినటువంటి స్థలాలు కదా, జయించిన రాజులు వరుసగా 28వ వచనం నుండి మనం గమనించాం. ఏ రాజులను జయించాడు, ఏ భూభాగాలను స్వాధీనపరుచుకున్నాడో చూస్తున్నాం. 41లో ఏమన్నాడు? కాదేషు బర్నయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశం అంతటిని యెహోషువ ఏం చేశాడు? జయించాడు అనే మాటను మనం చూస్తున్నాం కదా. గాజా వరకు యెహోషువ జయించినటువంటి ఆ భూభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషువ యుద్ధాలు జరిగించాడు. ప్రభువు పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన యుద్ధాన్ని జరిగించి
ఆయన స్వాధీనపరుచుకున్నటువంటి ఆ భూభాగాలు వరుసగా మనం గమనిస్తున్నాం. 42వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షము యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశమును యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను అన్నాడు కదా. ఇక్కడ గమనించినప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక అన్నాడు కదా. యెహోషువ రాజ్యాలను జయించాడు, హతం చేశాడు అని పై వచనాలు మొత్తం మనం చదువుకుంటూ వస్తున్నాం. కానీ వారి పక్షాన యుద్ధం చేసింది ఎవరు? యెహోవా ఇశ్రాయేలీల పక్షాన యుద్ధం చేశాడు. ప్రభు వారి పక్షాన యుద్ధం చేయకపోతే వారు జయించేవారు కాదు కదా. ప్రభు మన పక్షాన కార్యం జరిగించకపోతే మనం ఏమి కూడా చేయలేం కదా. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు కదా. ఈ కార్యాలన్నీ యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకం వరకు సువార్తను నేను పూర్ణంగా ప్రకటించాను. కానీ అది నా గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం అది? నా పక్కన నిలిచి ప్రభు నన్ను బలపరిచాడు అన్నాడు కదా. ప్రభువు మన పక్షాన ఉన్నప్పుడు మనం విజయాన్ని పొందగలం. అలాగే ఆ భూభాగాలన్నిటినీ మనం గమనించినప్పుడు 43వ వచనం కూడా చూడండి. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి అన్నాడు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోషువతో ప్రభు ప్రారంభంలోనే వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అన్నాడు కదా. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. దేని నిమిత్తం? సువార్త పని నిమిత్తం కదా. ఏ స్థలంలో మనం అయితే వెళ్ళి మనం అడుగు పెడతామో, ఎండిన బీడు భూమి లాంటి స్థలాలు ఉన్నాయి కదా, ఏ స్థలంలో మనం అడుగు పెడతామో ఆ స్థలాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు కదా. సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, బీడు భూమి లాంటి ప్రాంతాలు ఉన్నాయి కదా. ఆ స్థలంలో అడుగు పెడితే ప్రభు ఆత్మలను ఇస్తాడు కదా. ప్రభు పని జరగటానికి అవకాశం ఉంది కదా. దైవజనులు జి రాజారావు గారు ఈ మాటను పట్టుకొని ఆయన 75-80 సంవత్సరాల్లో కదా, నీ అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానని ఆ వాగ్దానం చేతపట్టుకొని కాలినడకన వెళ్ళి దాదాపు 10 స్థలాల్లో పనిచేసి ఆయన సంఘాలు కట్టినట్లుగా చరిత్రలో మనం చూడగలం. ప్రియుల ప్రకాశం జిల్లా పలు స్థలాల్లో కదా, ప్రయాణానికి కూడా ఖర్చులు లేని స్థలంలో ఆ సమయంలో కాలినడకన వెళ్ళి ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానన్నాడు కదా. దాదాపు పలు స్థలాల్లో ఆయన సంఘాలు కట్టాయి. నేటికి ఆ సంఘాలు కొనసాగుతున్నాయి, ఎంతగానో విస్తరించాయి. కనుక యెహోషువ దినాల్లో ఆయన జయించినటువంటి భూభాగాలు మనం గమనించినప్పుడు ప్రభు పని కొరకు మనం నూతనమైన స్థలాల్లో పనిచేయాలి అనే సత్యాన్ని మనం గమనించగలం. కనుక ఈ రాత్రి చేరువచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోషువ చేసిన ప్రార్థన ఒక కాన్ఫిడెన్స్తో చేశాడు కదా. ఆయన ప్రార్థనలో సందేహం ఏం లేదు కదా. ఆ మాటలో, ఆ ప్రార్థనలో ఎక్కడ మనకు సందేహం కనపడదు కదా. నువ్వు జరిగించు అన్నట్లుగా ఆయన చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ వెనుకున్న కారణాలు మనం గమనించాం. అంత మాత్రమే కాదు, ఆయన భక్తుల ప్రార్థన మాత్రమే కాదు, మన ప్రార్థన కూడా ఆయన వింటాడు. తప్పక ఆయన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, నీ దుఃఖ దినములు సమాప్తమాయను అన్నాడు కదా. దుఃఖంతో ఉన్న, వేదనతో ఉన్న, నిట్టూర్పులో ఉన్న ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమాయను అంట. కనుక ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ఆయన ఆశించిన మేరలో మనం జీవిద్దాం. ప్రభు అట్టి కృపను మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తులో మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. తిరుగా యెహోషువ గ్రంథం ద్వారా మీ లేఖనాలను మా గమనానికి తీసుకొస్తున్న ధ్యానాలను బట్టి, తలంపులను బట్టి స్తోత్రములు ప్రభువా. నిజమే, యెహోషువ ప్రార్థన ఎంతో వినూత్నమైన రీతిలో ఉంది. విశ్వాసంతో ప్రార్థించాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని
ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించలేదు అని లేఖనాల్లో మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభువా, మా పట్ల మీరు కార్యాలు జరిగించే దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మీ కొరకు ప్రభువా పని చేయగలిగిన ఆసక్తిని, ఆత్మ తీవ్రతను, ఆశను మాకు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థానాన్ని వాగ్దానం చేసిన దేవుడు. దైవజనుడైన పౌలు, ప్రభు నా పక్షము నిలిచి నన్ను బలపరచను అన్నాడు. అవును ప్రభువా, మమ్మను బలపరచండి, సహాయం చేయండి. రాబో దినాల్లో మీ పని కొరకు ఆయుధపరచమని, సిద్ధపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తూ, మెట్టుకు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపును దయచేయండి. ఆచరించగలిగిన ఆత్మ తీవ్రతను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయించు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి స్థితిగతులు మీరు ఎరుగుదురు ప్రభువా. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మదిని దయచేయండి, సహాయించు. అంత మాత్రమే కాదు, అవసరతలో ఉన్నవారి ప్రతి అవసరత మీరు ఎరుగుదురు ప్రభువా. మీరే తగిన సమయంలో ప్రభువా ఆ యొక్క అవసరతను తీర్చండి. మీ దుఃఖ దినములు సమాప్తమాయను అని మీ లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపండి. మెట్టుకు స్థానిక సంఘం నానాటికి క్షేమాభివృద్ధిని దయచేయండి. మీ దృష్టిలో యోగ్యమైన రీతిలో ఎంచబడటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.